Subscribe to Color Frames. ఈసారి మెగా వేలంతోనే ఐపీఎల్ మజా మొదలు కాబోతోంది. బీసీసీఐ కూడా ఈసారి మెగా వేలంలో అనేక మార్పులు చేయాలని చూస్తోంది. మొత్తం 10 ఫ్రాంచైజీల పర్సు విలువను 20 నుంచి 25% వరకు బోర్డు పెంచే అవకాశం ఉంది. ఇందుకోసం పూర్తి స్క్వాడ్ను సిద్ధం చేయాలని ఫ్రాంచైజీలకు సూచించింది. ఫ్రాంచైజీలు కూడా ఎక్కువ పర్సు విలువతో వేలం పట్టికకు వెళ్లాలనుకుంటున్నారు. ఫ్రాంచైజీల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని పర్సు విలువను పెంచాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. గత ఏడాది జరిగిన మినీ వేలంలో ఫ్రాంచైజీల పర్సు 100 కోట్లు. ఈసారి బీసీసీఐ మొత్తాన్ని పెంచవచ్చు. 20 నుంచి 25% వరకు పెరిగే అవకాశం ఉంది. దీంతో పర్స్ 120 కోట్లకు చేరుతుంది. అయితే ఈ విషయంపై బోర్డు నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మెగా వేలంలో పలువురు పెద్ద ఆటగాళ్లు పాల్గొనబోతున్నారు. రోహిత్ శర్మ, రిషబ్ పంత్ వంటి చాలా మంది పెద్ద ఆటగాళ్లను విడుదల చేయాలని తమ ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. ఇప్పుడు సహజంగానే మెగా వేలంలో అలాంటి పెద్ద ఆటగాళ్లు వస్తే ఫ్రాంచైజీలు వారి కోసం అతిపెద్ద వేలం వేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీల పర్స్ కూడా భారీ మొత్తంతో నిండి ఉండాలి. త్వరలో బీసీసీఐ మెగా వేలానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకునుంది. పర్సు విలువను పెంచడమే కాకుండా ఆటగాళ్ల నిలుపుదల నియామకాలలో కూడా మార్పులు జరగొచ్చు. వాస్తవానికి గత నెలలో జరిగిన సమావేశంలో ఫ్రాంచైజీ యజమానులు రిటైన్ చేయాల్సిన ఆటగాళ్ల సంఖ్యను పెంచాలని బీసీసీఐని డిమాండ్ చేశారు. ప్రస్తుతానికి బోర్డు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే రిటైన్ చేయబడిన ఆటగాళ్ల సంఖ్యను 6కు పెంచవచ్చు. మరోవైపు దీనికి చాలా ఫ్రాంచైజీలు అనుకూలంగా లేవు. అందువల్ల మొత్తం 10 జట్లను దృష్టిలో ఉంచుకొని బోర్డు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.